నాకు ఇష్టం లేకుండా పెళ్ళయింది. భార్యను చూస్తే మూడ్ రాదు. మా ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు వస్తున్నాయి. తనని చూస్తే నాకు మూడ్ రావడం లేదనే విషయం చెబితే అసలు నువ్వు మగాడివేనా అని నన్ను కించపరుస్తుంది. విడిపోవడానికి పెద్దలు అంగీకరించడం లేదు. నాకేం చేయాలో అంతుపట్టడం లేదు. తగిన పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుందండి. ఇష్టంలో పెళ్లి చెప్పండి, ఇష్టంలో పెళ్లి చేస్తున్నా నాకు మూడు రావట్లేదు చెప్పండి అంతే. ఆవిడ చూసి నాకు ఏ రకంగా సెక్షువల్ ఫీలింగ్స్ రావట్లేదు చెప్పండి, చూద్దాం. మరి ఒకవేళ చూస్తే ట్రై చేయమనండి, మీరు కూడా మార్చుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నప్పుడు ఏ రకంగా కోరిక ఇష్టం లేకుండా ఎవరైనా చేయగలరా, ఏదైనా చేయించగలరా? ఏ పని చేసి సెక్స్ అండి ఏ పని కూడా ఎవరు చేయించలేరు. అందుకని మీరేం చేయాలంటే చెప్పండి ఓపెన్గా, నాకు ఏ మాత్రం ఆమె చూస్తే మూడు రావట్లేదు. ఇవి కాకుండా మూడు ఉంటుంది నాకు, నేను నాలో మగతనం లేకపోవడం కాదు, బట్ ఈమెను చూస్తుంటే నాకు ఇష్టం కలగట్లేదు. సాధారణంగా ఈ ప్రాబ్లం ప్రేమించింది ఒకరిని పెళ్లి చేసి ఒకరిని కూడా వస్తుందండి. ఒకరు డీప్గా లవ్లో పడతారు, ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఇష్టపడతారు, ఎంతో ఇష్టపడతారు. వాళ్ళతో పెళ్లి చేయలేరు, బలవంతంగా కూడా పెళ్లి చేస్తారు. చేసేవాళ్ళు చేయలేరు, వాళ్ళ మనసుకు వ్యతిరేకంగా చేయలేకపోతారు. వాళ్ళు ఇంక సెక్స్ చేయరు, వాళ్ళు ఎప్పటికీ మూడు రాదు అసలు అంతే. అయితే ఏమైనా మారుతుంటే కొంతకాలం ట్రై చేసి ఏమైనా మారుతుందేమో ప్రయత్నం చేయడం, లేకపోతే చేసేదేం లేదు. కానీ జనరల్గా మారుతారు చాలామంది, మార్చుకోగలిగితే మార్చుకోవడమే, అలా చేయగలిగేది. అది మనసుకు సంబంధించింది తప్ప శారీరకమైన లోపం మాత్రం కాదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.